హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఆరాధ్య ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అమ్మ నాన్న యానివర్సరీ. అందుకే మేము ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. మేమైతే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి 1 అవర్ జర్నీ. ఈ టెంపుల్ అయితే యాదగిరి గుట్టకి 10 కిలోమీటర్స్ ముందే ఉంటుంది. స్వర్ణగిరి టెంపుల్కి వచ్చిన వారు యాదగిరి గుట్టకి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ కాబట్టి. ఈ గుడి కంప్లీట్ అయ్యి 2 మంత్స్ మాత్రమే అయ్యింది. ఈ గుడికి 2 మంత్స్ బ్యాకే వద్దాం అనుకున్నాము, కానీ చాలా పబ్లిక్ ఉండడం వల్ల ఈరోజు వెళ్ళాము. 2 మంత్స్ తర్వాత వస్తేనే ఇంత రష్ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా చాలా పబ్లిక్ వస్తున్నారు. మేమైతే వర్కింగ్ డేస్లో వచ్చాము. వస్తే మాత్రం దర్శనానికి చాలా ఇబ్బంది అవుతుంది. హాలిడేస్ కాబట్టి పబ్లిక్ చాలా ఎక్కువ వస్తున్నారంట. అందుకనే మేము స్వర్ణగిరికి హాలిడేస్లో వెళ్ళలేదు. ఇలా టోల్ గేట్ దాటగానే మనకి పక్కన ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. మేము ఇలా కార్ దిగుతున్నామో లేదో ఒక ఆంటీ పల్లీలు తీసుకొని వచ్చింది. ఆ ఆంటీ దగ్గర మేము పల్లీలు కూడా తీసుకున్నాము. ఆ తర్వాత నేను మా తమ్ముడు స్నాక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఒక్కొక్కరం ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకున్నాము. అలా ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత మేము స్వర్ణగిరికి బయలుదేరాము. ఇప్పుడు స్వర్ణగిరి ఉన్న ఊరు వచ్చేసింది. మనకి లెఫ్ట్ సైడ్లో రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి రైట్ తీసుకోగానే స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ స్వర్ణగిరి ఎంట్రన్స్ బోర్డ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి గుడికి 5 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇలా లోపలికి వెళ్తుంటే కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు కనిపిస్తారు. మేము కూడా వాళ్ళ దగ్గర కొబ్బరికాయలు తీసుకున్నాము. కొబ్బరికాయలు తీసుకొని గుడికైతే స్టార్ట్ అయిపోయాము. గుడి ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. మాకైతే చాలా నచ్చింది. మీరు కూడా వెళ్ళండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. అందుకే మేము మార్నింగ్ దర్శనమే కాకుండా నైట్ దర్శనానికి కూడా వచ్చాము. మార్నింగ్ దర్శనం చేసుకోగానే మేము యాదగిరి గుట్టకి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి యాదగిరి గుట్ట దగ్గర కాబట్టి మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము.
మీరు కూడా ఇలా వెళ్తే 2 గుళ్ళ దర్శనాలు జరుగుతాయి. సక్సెస్ఫుల్లీ మనమైతే స్వర్ణగిరి టెంపుల్కి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అవుతే వెహికల్ పార్కింగ్ వచ్చేస్తుంది. మేమైతే కార్ పార్కింగ్ చేసేసాం. ఇక దర్శనానికైతే బయలుదేరాము. ఇలా కార్ పార్కింగ్ చేసి వెళ్తుంటే ఒక ఆంటీ బొట్టు పట్టుకొని వచ్చింది. ఫస్ట్ మా తమ్ముడైతే దేవుడి నామాలు పెట్టుకుంటున్నాడు. ఆ తర్వాత నేను కూడా పెట్టించుకున్నాను. మా అన్న వాళ్ళైతే పెట్టించుకోలేదు, మేమిద్దరమే పెట్టించుకున్నాము. ఇలా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇలా బొట్టు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. నా బొట్టు ఎలా ఉందో చెప్పండి. బాగుందా? బాగుంటే కామెంట్ బాక్స్లో మాత్రం పెట్టండి బాగుందని. ఇలా వెళ్తుంటే ఎండ మాత్రం చాలా ఉంది. కింద కాలు కాలిపోతున్నాయి. ఎలా ఉందంటే కాలు బొగ్గలు వచ్చేలా ఉన్నాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కూల్ పెన్స్ వేశారు. మాకైతే కాలు చాలా కాలాయి. అలానే పరిగెడుతూ దర్శనానికి వెళ్ళిపోయాము. చూడండి టెంపుల్ వ్యూ ఎంత బాగుందో. మార్నింగ్ చూస్తేనే ఇంత బాగుంది కదా, నైట్ చూస్తే ఇంకెలా ఉంటుందో అని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. ఇప్పుడు లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాము. మేము ఎలా ఉరుకుతున్నామో చూడండి. ఎండ అంతా ఎక్కువగా ఉంది. ఎంట్రన్స్లోనే కాకుండా గుడి వెనకాల కూడా పార్కింగ్ చేసే ప్లేస్ ఉంది. మెట్లు ఎక్కని వారికి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంకా కొంచెం ముందుకి వెళ్ళి కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. మేమైతే మెట్లు ఎక్కాలని అనుకున్నాము, అందుకే మేము ఎంట్రన్స్లోనే పార్కింగ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇవైతే వెంకటేశ్వర స్వామి పాదాలు. పాదాలు వచ్చేసి మెట్లెక్కే దారిలోనే ఉంటాయి. ఈ మెట్లు వచ్చేసి 108 మెట్లు ఉంటాయి. మెట్లెక్కే దారిలో సైడ్స్లో మనకి దేవుడి దశావతారాలు కనిపిస్తాయి. ఈ దశావతారాల విగ్రహాలు వచ్చేసి పాలరాతితో చాలా బాగా చెక్కారు. మెట్ల దారి అయిపోగానే స్వామివారి బ్రహ్మరథం కనిపిస్తుంది. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి 16 ఫీట్స్ హైట్లో ఉంటుంది. 108 విష్ణు టెంపుల్స్ నుంచి మట్టి తీసుకొచ్చి స్వామివారి విగ్రహం కింద ఉంచి స్వామివారిని అక్కడ నిలిపారంట. దేవుడి గుడిలో స్వామివారి విగ్రహం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. మాకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోగానే మేమైతే జలనారాయణని చూడనికే వెళ్తున్నాము. జలనారాయణ విగ్రహం వచ్చేసి ప్రపంచంలోనే 2వ జలనారాయణ స్వామి విగ్రహం. ఇక్కడ నుంచి స్వామివారు ఆకాశంని చూస్తున్నట్టు ఉంటుంది. ఫస్ట్ విగ్రహం వచ్చేసి నేపాల్లో ఉంటుందంట. ఈ విగ్రహం వచ్చేసి సెకండ్ విగ్రహం. ఇక్కడ 2వ విగ్రహంగా ఉండడం వల్ల మన అదృష్టం. ఈ విగ్రహం వెయిట్ వచ్చేసి 2500 kgs. ఈ టెంపుల్ వచ్చేసి 22 ఎకర్స్లో కట్టారు. మేమైతే ఫస్ట్ పైకి వెళ్ళి జలనారాయణ స్వామిని చూసాము. కింద ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు మనం పైనుంచి కూడా చూడొచ్చు. పైనుంచి కూడా వ్యూ చాలా బాగుంది.
ఆ తర్వాత కిందికి కూడా వెళ్ళి జలనారాయణ స్వామి దర్శనం చేసుకొని బయటికైతే బయలుదేరాము. మేమైతే ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ క్రేజీ ఆరాధ్య.